Which bank received the CII DX award for most innovative award for గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ప్రకారం మొత్తం 10 రంగాలను కవర్ చేసే కాంపోజిట్ ర్యాంకింగ్లో దిస్ ఈస్ ఇండోనేషియా. ఓకేనండి, ఇది ఇండోనేషియా ఒక స్టేట్ ఓన్డ్ ఎయిర్పోర్ట్ ఉంది, దాని పేరు. ఓకే, వీళ్ళు ఇస్రోతో కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ రన్ చేసి, అలానే అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, అలానే మహలోనబిస్ Hello everyone, let's discuss today's daily current affairs of the date 26th and 26th. ఏవేవి ఉన్నాయి ముఖ్యమైన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం ఇన్ డెప్త్. ఓకేనా? అండ్ one more thing, it's a kind of advice to you people. When you're preparing for the current affairs ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్లీజ్ మీరు టోటల్లీ స్ట్రాంగ్ అయిపోయి ఉండండి. స్టాటిక్లో పూర్తిగా స్ట్రాంగ్ ఇవ్వండి. స్టాటిక్ అంటే మీకు తెలిసిందే కదా, బేసిక్ వన్స్ ఫిక్స్ అయిపోయిన జీకే మీద, స్టాటిక్ జీకే మీద ఫిక్స్ అయిపోండి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ వచ్చింది అనుకోండి, ఈరోజు ఎలా చదవాలో చెప్తున్నాను, ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక బిల్ వచ్చింది, ఆ బిల్ ఎందుకు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫార్ములా రైతు చట్టాలు వెనక్కి వెళ్ళిపోయాయి కదా, ఈ రైతు చట్టాలు ఎందుకు వచ్చాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తెస్తారు? అది స్టేట్ గవర్నమెంట్ తెస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ తెస్తుందా, లేకపోతే కాన్కరెంట్ లిస్ట్లో ఉందా చూసుకోవాలి. అంటే వెంటనే చూసుకుంటే మనకు ఒక రివిజన్ అవుతుంది ఫర్ పాలిటీ. అర్థమవుతుందా? ఇలా చేయడం వల్ల ఏంటి సార్ లాభం అంటే, సపరేట్గా మీరు కూర్చొని పాలిటీ చదవాల్సిన అవసరం ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మీకు ఒక రివిజన్ అవుతుంది. వెంటనే ఫామ్ బిల్ వల్ల ఎవరివైనా ఫండమెంటల్ రైట్స్ దెబ్బతింటే ఎటువంటి ఫండమెంటల్ రైట్స్ వెంటనే ఆర్టికల్ చూస్తారు, కన్ఫర్మేషన్ చేసుకుంటారు. లేకపోతే ఒక సీఎం వచ్చారు, ఎమ్మెల్యేకి ఎలక్ట్ అవ్వలేదు, బట్ స్టిల్ సీఎం అయ్యారు. ఏ కారణంగా? కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్ ఉంది, ఏ ఆర్టికల్ ద్వారా వాళ్ళు అవుతారు, మళ్ళీ ఎన్ని నెలల్లో వాళ్ళు తిరిగి ఎన్నికైబడాలి, ఇలాంటివన్నీ యూ పీపుల్ హ్యావ్ టు లెర్న్. అంటే ఈ విధంగా చదివితే త్వరగా అయిపోతుంది. అంటే ఫామ్ బిల్ వచ్చింది, అది ముందు టెంపరీలో వచ్చింది, ఆర్డినెన్స్ ద్వారా వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆర్టికల్ 123. ఎవరు తెస్తారు? ప్రెసిడెంట్. ఒకళ్ళు స్టేట్లో టెంపరీలో ఆర్డినెన్స్ తేవాలంటే గవర్నరు, ఆర్టికల్ 213. ఓకే, ఇది రిపీల్ అయింది, తిరిగి తీసుకున్నారు. ఏదైనా చట్టాన్ని రిపీల్ వెనక్కి తీసుకుంటే ఆర్టికల్ 245. అంటే చట్టం ఒకటే, నీకు ఫామ్ బిల్ గురించి తెలుస్తుంది, ప్లస్ పాలిటీలో ఆర్టికల్స్ కవర్ అవుతాయి. ఆధార్ యాక్ట్ అంటారు, రైట్ టు ప్రైవసీ అంటారు. ప్రైవసీ అనగానే రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాను, ఆర్టికల్ 19. అన్టచబిలిటీ అంటాను, 17. రేసిజం అంటాను, 15. అంటే చదివేటప్పుడు ఇలా చదివితే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఈజీగా గుర్తుంటుంది అంతా. అలానే ఎకానమీ న్యూస్కి వస్తారు. ఎకానమీ న్యూస్ వచ్చారు, జీడిపి అంటాను. జీడిపి అనగానే మాటిగా అంటాను నేను. ఇప్పుడు ఏమంటాను? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.9% జీడిపి ప్రొజెక్షన్ చేసింది ఈ సంవత్సరానికి. జీడిపి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో వెంటనే మీరు బేసిక్ కూడా తెలుసుకుంటూ వెళ్తే మీరు కరెంట్ అఫైర్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, మీ స్టాటిక్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, యునెస్కోలో 4 టర్మ్ మెంబర్ వరల్డ్ హెరిటేజ్ సైట్కి భారతదేశం ఎంపికైంది అని చెప్తాను. నేను చెప్పేటప్పుడు యునెస్కో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడుంది దీని హెడ్ క్వార్టర్సు, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే వెంటనే మీరు కరెంట్ అఫైర్ చదవగానే దాని స్టాటిక్ తెలుసుకుంటే మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అర్థమవుతుందా? మాటికి ఎగ్జామ్ ముందు బట్టి కొట్టవలసిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? ఐ హోప్ దిస్ హెస్ హెల్ప్డ్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా చదవాలి, యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ పీపుల్. సరేనా? సరే, మరి త్వరగా ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? ఎక్కువగా ఏముండవండి, ఎందుకు తెలిసిందే 25th December విల్ బి పబ్లిక్ హాలిడే. ఎక్కువగా క్వశ్చన్స్ ఉండవు 26th నుండి. సో లెట్స్ సీ. GMR Airports Netherlands BV, a subsidiary of GMR Airports Limited GAL, has signed a shareholders agreement SHA and share subscription agreement SSA for the development and operation of
కౌలునాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డాష్. ఓకేనా, ఎక్కడ ఉంది కౌలునాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూద్దాం. జియమా ఎయిర్పోర్ట్స్ నెదర్లాండ్స్ బీవీ జియమా ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ డాష్ కౌలునాము అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి మరియు నిర్వహణ కోసం వాటాదారుల ఒప్పందం ఎస్హెచ్ఏ మరియు షేర్ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ ఎస్ఎస్ఏ పై సంతకం చేసింది. ఓకేనా, ఏ దేశంలో ఉంది? దిస్ ఈస్ ఇండోనేషియా. ఓకేనండి, ఇది ఇండోనేషియా. ఇండోనేషియా ఒక స్టేట్ ఓన్డ్ ఎయిర్పోర్ట్ ఉంది, దాని పేరు అంగకసా పురాటు. ఓకే, ఇందులో జిఏఎల్ దట్ ఈస్ జియమా ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ 49% నుండి 51% పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయింది ఫర్ ద నెక్స్ట్ 25 years అండి. ఓకేనా, ఫర్ నెక్స్ట్ 25 yearsకి 49-51% పార్ట్నర్షిప్లోకి జిఎంఆర్ ఎంటర్ అయింది విత్ దిస్ ఇండోనేషియా కౌలునాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దేనికి? షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్కి, షేర్ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ కోసం. ఓకేనా, నెక్స్ట్, విచ్ బ్యాంక్ రిసీవ్డ్ ద CII-DX award for most innovative best practice 2021. okay, most innovative best practice 2021 award for కోసం CII-DX అవార్డును ఏ బ్యాంక్ అందుకుంది? ఇది అందుకున్న బ్యాంక్ HDFC బ్యాంక్ అండి. HDFC బ్యాంక్ ఈ అవార్డును అందుకుంది. ఓకేనా, ఫర్ CII-DX అవార్డుని. ఎందుకు అందుకుంది సార్ అంటే, ఈ CII HDFC చేసిన పనులు గుర్తించండి. ఫర్ దెన్ ఫినాన్షియల్ ఇంక్లూజన్లో HDFC చేసిన కాంట్రిబ్యూషన్ అట్ ద లెవెల్ ఆఫ్ విలేజ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ అంటే గ్రామ లెవెల్ ఎగ్జిక్యూషన్లో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇస్ ఎ వర్డ్. అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సర్వీసెస్ అందాలి, ఫినాన్షియల్ సర్వీస్ అందాలి అనేదాన్ని ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. ఓవరాల్ వ్యూగా చెప్తున్నాను, నాట్ ఇన్ డెప్త్. ఓకేనా, సో విలేజ్ లెవెల్లో ఇది ఇచ్చిన పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ గవర్నమెంట్ ఇండియా స్కీమ్స్ ఏవేవి ఉన్నాయో, అంటే స్కీమ్స్, అలాగే గవర్నమెంట్ ఇండియా కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటితో కలిపి HDFC బ్యాంక్ గుడ్ జాబ్ చేసిందండి. అందుకే ఈ అవార్డ్ ఇచ్చారు. ఈ CII-DX అవార్డు గురించి మాట్లాడుకుంటే, ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియా. అండ్ ఎవరెవరు దీని గురించి ఎక్కువగా వర్క్ చేస్తారో అలాంటి వాటికి ఈ అవార్డ్ ఇస్తూ ఉంటారు. సరేనా, ఈ CII-DX గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ హూ ఇస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ CII, మిస్టర్ చంద్రజిత్ బెనర్జీ. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉందండి CII. ఓకే, ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ CII ఫర్ 21-22 సంవత్సర కాలానికి మిస్టర్ TV నరేంద్రన్, CEO and MD of Tata Steel Limited. Okay, now next, which bank has recently been empaneled as Maharashtra's banking partner? Maharashtra banking భాగస్వామిగా ఇటీవల ఏ బ్యాంకింగ్ ఎంపానల్ చేయబడింది? The answer is Equitas Small Finance Bank. Equitas Small Finance Bank ఎంపానల్ అయిందండి బ్యాంకింగ్ పార్ట్నర్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకేనండి, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రకి ఎంపిక అయింది. ఎందుకు? ఫర్ గివింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వడానికి ఇది అయింది. ఈ అగ్రిమెంట్లో ఏంటి అంటే, ఈ బ్యాంకు వాళ్ళ యొక్క శాలరీస్, అలవెన్సెస్ క్రెడిట్ చేయడానికి అఫీషియల్ పార్ట్నర్గా ఎన్నికైందండి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవే కాకుండా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాకుండా బంధన్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఈ మూడు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి యాజ్ ఎ బ్యాంకింగ్ పార్ట్నర్స్.
ఓకేనా? మై వర్క్ ఫర్ యూ పీపుల్. ఈ బ్యాంక్స్ అన్ని ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? వాట్ ఆర్ ద ట్యాగ్ లైన్స్? ఇఫ్ యూఆర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్, ట్యాగ్ లైన్స్ అండ్ బ్యాంక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, పీపుల్ హ్యావ్ టు లెర్న్. ఓకే, నెక్స్ట్. Which statehood first in the implementation of Shyam Prasad Mukherjee Rural Urban Mission SPMRM that was launched 4 years ago to stimulate local economic development, enhance basic services and create well-planned clusters. స్థానిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, ప్రాథమిక సేవలను మెరుగుపరచడానికి మరియు చక్కగా ప్రణాళికబద్ధమైన క్లస్టర్ను రూపొందించడానికి 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్. ఓకే, అమలులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఓకేనా, ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సో దిస్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. తెలంగాణ ఉంది. ఇది 4 years బ్యాక్ మొదలు పెట్టారండి ఇది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్. ఇందుకు దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ బేసిక్ సర్వీసెస్ని పెంచడానికి ఇన్ ఆల్ డెసిగ్నేటెడ్ క్లస్టర్స్, కొన్ని ఇంపార్టెంట్ క్లస్టర్స్. ఇందులో సంగారెడ్డి, తెలంగాణలో సంగారెడ్డి, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ 2 పొజిషన్లు ఉన్నాయండి. డిస్ట్రిక్ట్స్లో ఆ టోటల్ 300 క్లస్టర్స్ ఉన్నాయి అంటే డిస్ట్రిక్ట్స్ లాగా. ఈ 300 క్లస్టర్స్లో సంగారెడ్డి, కామారెడ్డి ఫస్ట్ 2 పొజిషన్లు ఉన్నాయి. తెలంగాణ తర్వాత తమిళనాడు ఇస్ ఇన్ ద సెకండ్ ప్లేస్, గుజరాత్ ఇస్ ఇన్ ద థర్డ్ ప్లేస్. ఓకే, తెలంగాణలో టోటల్ 17 క్లస్టర్లు ఉన్నాయండి. ఇందులో 12 నాన్ ట్రైబల్, 5 ట్రైబల్ క్లస్టర్లు ఉన్నాయి. ఓకే, టోటల్ ఖర్చు ఈ ప్రోగ్రామ్కి 1885.12 crore రూపీస్ అవుతుందండి. ఓకేనా, దీని యొక్క మెయిన్ పర్ఫార్మెన్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ, మిల్క్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ మోస్ట్లీ హ్యాండిల్డ్ బై పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. ఎవరు? గిరిరాజ్, రైట్? This sector, so this ministry will take care of this SPMRM. Okay, next. Recently, Center has set up 2 committees to lower crop insurance scheme under PMFBI, Pradhan Mantri Fasal Bima Yojana. Okay, PMFBY. దీని ఆన్సర్ సింపుల్. 2 కమిటీ సెటప్ చేసింది. క్రాప్ ఇన్సూరెన్స్ అనగానే మీకు వచ్చేయాలి ఫసల్ బీమా. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఫసల్ బీమా అని వెంటనే తెలిసిపోవాలి. ఇది 2 కమిటీలను క్రియేట్ చేసిందండి. ఫస్ట్ కమిటీ ఏంటి అంటే మై వర్క్ వాట్ దిస్ అదర్ కృషి సించాయి యోజన, ధన్ యోజన, కిసాన్ సమ్మతి యోజన ఏంటో మీరు తెలుసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ కమిటీలో 10 member పీపుల్ ఉంటారండి. అండర్ సైంటిస్ట్ కేఆర్ మంజునాథ్ గారు, కేఆర్ మంజునాథ్ ఆఫ్ ఇస్రో. ఓకే, వీళ్ళు ఇస్రోతో కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ రన్ చేసి, అలానే అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, అలానే మహలోనబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ MNCFS తో కలిపి ఈ కమిటీ ఇంక్లూడ్ అయి ఉంటుందండి. సెకండ్ కమిటీకి వచ్చేటప్పటికి ఇందులో మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ ఎవరండి ఇప్పుడు? రైట్ హియర్. ఓకే, జాయింట్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరు? సౌరభ్ మిశ్రా. ఈయన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తారండి ఆన్ ఆల్ అగ్రికల్చర్ మోడల్స్, రకరకాలుగా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ పూల్ కానీ ఎలాంటివి ఉన్నాయో. ఓకేనా, క్రాప్ ఇన్సూరెన్స్ సెక్టార్ చూస్తారు 20-80% మోడల్లో, ప్రాఫిట్ లాస్ మోడల్లో. ఓకే, PMFBY మనకు తెలిసిందే, ఇట్ హ్యాస్ లాంచ్డ్ బై మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఇన్ 2016 ఫ్రమ్ ఖరీఫ్ సీజన్ కదా. నెక్స్ట్, అకార్డింగ్ టు ద గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021, which state from group A category has topped the composite ranking covering all 10 sectors? గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ప్రకారం మొత్తం 10 రంగాలను కవర్ చేసే కాంపోజిట్ ర్యాంకింగ్లో గ్రూప్ ఏ కేటగిరీ నుండి ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? అమిత్ షా గారు మనకు తెలిసిందే కదా. ఏ మినిస్ట్రీ అండి ఇది? యూనియన్ మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేశారండి ఆన్ గుడ్ గవర్నెన్స్ డే.
ఓకే, దిస్ ఈస్ హ్యాస్ ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ప్రిపేర్ చేసేది DAPRG. ఓకే, గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు? 25th December ఆన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ హోమ్? భారత్ రత్న అటల్ బిహారీ వాజ్పేయి. మనం లాస్ట్ క్లాస్లో చూసాం, లాస్ట్ వీడియోలో అటల్ బిహారీ వాజ్పేయి. గుడ్ గవర్నెన్స్ వీక్ ఏంటంటే December 22 December 25 వరకు ఇట్ హ్యాస్ సెలబ్రేటెడ్. 26 వరకు, ఐఎమ్ సారీ, December 22 December 26 వరకు గుడ్ గవర్నెన్స్ వీక్ని మనం సెలబ్రేట్ చేశాం. ఇందులోనే గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అంటే ఏంటి? ర్యాంకింగ్ని రిలీజ్ చేశారు. టోటల్ 10 సెక్టార్స్ని, 58 ఇండికేటర్స్ని. ఏ సెక్టార్ని కవర్ చేశారు సార్, ఏ ఫీల్డ్స్ని కవర్ చేశారు అంటే, ఫస్ట్ది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, సెకండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, థర్డ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ and utilities, public infrastructure and utilities, economic governance, social welfare and development, judicial and public security, environment. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఈ 10లో ఏదైనా అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద నాట్ ద సెక్టార్స్ కవర్డ్ అనేసి. ఓకేనా, ఎన్విరాన్మెంట్, 10th వన్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. ఓకే, ఈ 10 సెక్టార్స్ మీదకి కన్సిడర్ చేసి వీళ్ళు రిజల్ట్స్ ఇండెక్స్ అని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇవి స్టేట్స్కి, యూటీస్కి సపరేట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు అండి. ఓకే, గుజరాత్, మహారాష్ట్ర అండ్ గోవా టాప్లో ఉన్నాయండి కాంపోజిట్ ర్యాంక్ కవరింగ్లో. ఓకేనా, గుజరాత్, మహారాష్ట్ర, గోవా. సో ఫస్ట్ గుజరాత్, నెక్స్ట్ మహారాష్ట్ర, గోవా థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. గ్రూప్ బి అంటే గ్రూప్ ఏ కేటగిరీలు ఇవి. గ్రూప్ బి కేటగిరీలో రాజస్థాన్ టాప్లో ఉంది. ఓకేనా, ఇన్ జ్యుడిషియరీ అండ్ పబ్లిక్ సేఫ్టీలో రాజస్థాన్ జ్యుడిషియరీ అండ్ పబ్లిక్ సేఫ్టీలో. నార్త్ ఈస్ట్ అండ్ హిల్ స్టేట్ కేటగిరీస్లో మిజోరాం, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ఇంక్రీజ్ చూపించినాయండి కొద్దిగా. ఓకేనా, దిస్ ఈస్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. ఓకే, ఆల్రెడీ మనం చదివాము. ఇది ఎన్నో సంవత్సరం జరిపామండి ఇది గుడ్ గవర్నెన్స్? ఈ సంవత్సరం జరిగింది. ఒకళ్ళు క్వశ్చన్ అడిగితే కొన్ని స్టాటిక్ 8th గుడ్ గవర్నెన్స్ డే ఆన్ 97th బర్త్ యానివర్సరీ ఆఫ్ హోమ్ ఇప్పుడే మాట్లాడాం. ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఇది 2014లో అనౌన్స్ చేశారండి దీన్ని. ఫస్ట్ ఎవర్ గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు జరిగిందంటే 25th December 2014. ఓకే, నెక్స్ట్ మరి ఈ సంవత్సరం గుడ్ గవర్నెన్స్ వీక్ థీమ్ ఏంటి? ప్రశాసన్. ఆల్రెడీ ఇవన్నీ మనం చదివిందే. గావోంకి और ప్రశాసన్ గావోంకి और దిస్ ఇస్ 25th అండి, 26th కాదు, 26th మరి వీక్ మారిపోయింది కదా. 22-25th వీకేనండి. ఓకేనా, మరి DAPRB ఏంటిది? డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్. పబ్లిక్ గ్రీవియన్సెస్ అంటే గ్రీవియన్సెస్ ఏంటి? నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఉంటే గ్రీవియన్సెస్ అంటాం. సో పబ్లిక్ గ్రీవియన్సెస్ని హ్యాండిల్ చేసేది ఇది. ఓకేనా, ఈ మినిస్ట్రీ ఎవరు అండర్లో ఉంటుంది? ఓవరాల్ చార్జ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకేనా, మరి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎవరు దీనికి? జితేంద్ర సింగ్. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్, who is the author of the book Modi Gambit Decoding Modi 2.0? The Modi Gambit Decoding Modi 2.0 పుస్తక రచయిత ఎవరు? సంజు వర్మ అండి. హీస్ అన్ ఎకనామిస్ట్ అండ్ బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్. ఇతను రాశారండి మోడీ గ్యాంబిట్. ఇందులో లాస్ట్ 2 yearsలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సాధించిన అచీవ్మెంట్స్ అన్ని ఇందులో మెన్షన్ చేశారండి. నెక్స్ట్, సిల్వర్ లైన్ ఈజ్ ఎ సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ స్టేట్? సిల్వర్ లైన్ సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది? దీని సమాధానం కేరళ అండి. కేరళలో ఇది సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ అండి, కేరళలో నిర్మించబడుతుంది. ఇట్ ఇస్ బిన్ బిల్డింగ్ అప్. ఓకే,
Conformity Assessment Scheme of Milk Products is the first of its kind certification scheme that has been developed by National Dairy Development Board. Conformity Assessment Scheme అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ మరియు డాష్ అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి సర్టిఫికేషన్ పథకం. సో ఇదేనండి లోగో దీనికి. దీన్ని ఏ రన్ ఐ మీన్ విల్ సే దట్ అంటే ఇంకో పార్ట్నర్ ఎవరు ఐ మీన్ ఎన్డీడీబీతో కలిపేసి ఎవరు దీన్ని రన్ చేస్తున్నారు, దట్ ఈస్ బిఐఎస్. ఓకేనా, బిఐఎస్ ఫుల్ ఏంటి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఓకేనా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అలాంగ్ విత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కలిసేసి సిఏఎస్ అంటే ఏంటి, కన్ఫార్మిటీ అసెస్మెంట్ స్కీమ్. ఇది ఒక కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ అండి. దేనికి, బ్రాడ్ ఫర్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం, ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, దీని మీద తీసుకొచ్చింది అండి ఇది. దీనికి ఒక యూనిఫైడ్ లోగో ఉంది, ఇదే అది యూనిఫైడ్ లోగో. ఇప్పటిదాకా ఇలాంటి ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అనేది ఎటువంటిది లేదు. అంటే అన్ని డైరీ ప్లాంట్స్కి ఒకటే కింద రావాలి, అన్ని మిల్క్ ప్రోడక్ట్స్కి అన్ని ఒక కన్ఫర్మిటీ అసెస్మెంట్ స్కీమ్ రావాలి, అంటే ఒక పర్టికులర్ స్టాండర్డ్స్ ఉండాలి, ఒక క్వాలిటీ మార్క్ ఉండాలి అనేసి ఇది తీసుకొచ్చారు. ఓకేనా, క్వాలిటీ మార్క్ ఇంపార్టెంట్ ఉండాలని ఇది తీసుకొచ్చారు. ఓకేనా, నెక్స్ట్. విచ్ ఇండియన్ ఆరిజిన్ జడ్జ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు సౌత్ ఆఫ్రికాస్ హైయెస్ట్ జ్యుడిషియల్ బెంచ్. దక్షిణాఫ్రికా అత్యున్నత న్యాయస్థాన బెంచ్లో ఏ భారతీయ సంతతి న్యాయమూర్తి నియమితులు అయ్యారు? నరేంద్రన్ జోడీ కొల్లప్పన్. ఓకేనండి, నరేంద్రన్ జోడీ కొల్లప్పన్ అపాయింట్ అయ్యారండి సౌత్ ఆఫ్రికాస్ హైయెస్ట్ జ్యుడిషియల్ బెంచ్కి. ఓకే, సో ద ప్రెసిడెంట్ ఎవరండి, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సైరిల్ రామఫోసా అనౌన్స్డ్ హిస్ అపాయింట్మెంట్ అండి. ఓకే, జనవరి 1, 2002 నుండి 2022 నుండి ఈయన ఉంటారు. నెక్స్ట్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్గా లాంచ్ అయ్యిందండి. ఇది బిల్డ్ చేసి లాంచ్ చేసింది ఎవరు? వి నో దట్ దీన్ని నాసా బిల్డ్ చేసింది అలాంగ్ విత్ ఈఎస్ఏ సిఎస్ఏ, ఈ మూడు కలిపి దీన్ని బిల్డ్ చేశారు అండి. ఓకే, ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి మాట్లాడేటప్పుడు ఇది ఒక స్పేస్ అబ్జర్వేటరీ, వెళ్ళి స్పేస్ని కంప్లీట్ అబ్జర్వ్ చేస్తుంది ఫర్ ద నెక్స్ట్ డికేడ్. ఇది ఎక్కడ నుండి లాంచ్ అయింది సార్, ఐ మీన్ ఏ రాకెట్ నుండి లాంచ్ అయ్యింది? ఆరియన్ రాకెట్. ఓకే, ఫ్రమ్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ బేస్ ఇన్ ఫ్రెంచ్ on 25th December, Christmas Day, Guyana. ఓకేనా, గయానా, ఫ్రెంచ్ గయానా ఆన్ 25th December. ఈ వెబ్ టెలిస్కోప్ ఉంది కదా, తన డెస్టినేషన్ సోలార్ ఆర్బిట్కి 1.5 మిలియన్ కిలోమీటర్ ఫ్రమ్ ఎర్త్ దూరంలో ఇది రీచ్ అవుతుంది. విట్ విల్ బి 4 times ఫార్ అవే ఫ్రమ్ ద మూన్. ఓకే, ఇది కంప్లీట్ ఎర్త్తోని అలైన్మెంట్లోనే ఉండి అండ్ టెలిస్కోపిక్ సర్కిల్ లాగా సన్ నుండి తిరుగుతూ ఉంటుందండి ఇది. మరి దీనికన్నా ముందు టెలిస్కోప్ ఏది ఉంది అసలు? జేమ్స్ వెబ్ అనేది ఎక్కడ నుంచి తెచ్చారు మీకు ఆల్రెడీ తెలుసు, ప్రిడేసర్ హబుల్స్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ నుండి ఇది తీసుకొచ్చారు. ఇది ఎవరెవరు బిల్డ్ చేశారు? నాసా, ఈఎస్ఏ, సిఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. హబుల్ టెలిస్కోప్ కన్నా ఇది 100 times పవర్ఫుల్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యాజ్ పర్ ద రీసెంట్ డేటా from Environment Ministry, which state has recorded the highest death of elephants due to electrocution? Electrocution అంటే మనకు తెలుసు, ఎలక్ట్రికల్ ఫెన్సెస్ తగిలి by shock, if death happens then it is known as electrocution. 9 నుండి 2019 వరకు ఈ 10 సంవత్సరాల్లో ఏ స్టేట్లో ఈ ఎలిఫెంట్స్ ఇలా చనిపోయాయి? ద ఆన్సర్ ఇస్ ఒడిశా. నెక్స్ట్, శక్తి క్రిమినల్ బిల్ is associated with which status? ఇది శక్తి యాక్ట్ తీసుకొచ్చింది మహారాష్ట్ర గవర్నమెంట్ అండి. ఏంటి? డెత్ పెనాల్టీ ఫర్ రేప్ ఇన్ మహారాష్ట్ర. వెరీ గుడ్ థింగ్.
డెత్ పెనాల్టీ అని డైరెక్ట్ ఎవరైనా రేప్ చేస్తే డెత్ పెనాల్టీ ఇస్తారు దీనికి. సో దిస్ ఇస్ మహారాష్ట్రలో ఈ శక్తి బిల్ పాస్ అయిందండి మహారాష్ట్ర. నెక్స్ట్, December 21, Union Minister Amit Shah inaugurated the Bharat Darshan Park, which showcases replicas of several iconic monuments of India with scraps and waste materials. The park is located dash. December 2021 లో కేంద్ర మంత్రి అమిత్ షా భారత్ దర్శన్ పార్క్ ని ప్రారంభించారు. ఇది స్క్రాప్లు మరియు వ్యర్థ పదార్థాలతో నిర్మించిన భారతదేశంలో అనేక ఐకానిక్ స్మారక చిహ్నాలు. అర్థమైంది కదా, స్క్రాప్ వేస్ట్ పదార్థాలతోనే ఇలాంటి మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్, మాన్యుమెంట్స్, వాటిని అన్నిటిని ఒక దగ్గర బిల్డ్ చేశారు. ఈ పార్క్ ఎక్కడ, అదే భారత్ దర్శన్ పార్క్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? ద ఆన్సర్ ఇస్ న్యూ ఢిల్లీ. ఓకే, నెక్స్ట్, రీసెంట్లీ ఎన్ఎంసిజి అండ్ TERI launched its first of its kind Center of Excellence on Water Reuse in New Delhi. అంటే వాటర్ రియూజ్ ని మళ్ళీ వాడడానికి వీళ్ళిద్దరూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని మొదలు పెట్టారు. దీన్ని హెడ్ చేసేది ఎవరు? ఓకే, దీన్ని హెడ్ చేసేది ఎవరు? ఓకే, దీన్ని హెడ్ చేసేది నుపూర్ బహదూర్ అండి. దీన్ని హెడ్ చేసేది నుపూర్ బహదూర్. దీనికి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా మిషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. క్వశ్చన్ టు యూ పీపుల్, క్లీన్ గంగా మిషన్ ఎప్పుడు వదిలైంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, బడ్జెట్లో దీనికి ఇచ్చిన ఎలొకేషన్ ఎంత అమౌంట్ దీన్ని కేటాయించారు? యూ పీపుల్ హ్యావ్ టు సే. ఇది లాంచ్ చేశారండి, దీని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దీని హెడ్ క్వార్టర్స్, టెరీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది ఫస్ట్లో ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని తీసుకురావడం ఫర్ వాటర్ రీయూజ్ కోసం. ఇది నుపూర్ బహదూర్ గారు హెడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ ఓరల్లీ చూద్దాం. ఫస్ట్ థింగ్ రైట్ హియర్. ఫస్ట్ థింగ్, నెక్స్ట్, HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ, HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ రాజస్థాన్ గవర్నమెంట్ తోని ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ ని సెటప్ చేయడానికి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారండి. ఓకేనా, దేనికి? ఈ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి తెలిసిందే ఏంటి, మన COP26లో అదే, ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా అదే మాట. CO2 ఎమిషన్స్ తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించాలి. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుండి మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవాలి. దిస్ వాట్ ఐమ్ సెయింగ్. సో HOP ఎలక్ట్రాల్ అనుకున్నది ఏంటి అంటే 7,500 వెహికల్స్ పర్ మంత్ దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్. ఈ కంపెనీ దాదాపు 100 కోట్ల దాకా ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతుందండి. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ సోయా మీల్, తెలుసు కదా, యాజ్ అన్ ఎసెన్షియల్ కమోడిటీ, నిత్యావసర సరుకు, ఎసెన్షియల్ కమోడిటీగా డిక్లేర్ చేసింది అప్ టు జూన్ 2022. ఓకేనా, మనకి తెలుసు ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1955. ఎసెన్షియల్ కామోడిటీస్ ఏంటి? నిత్యావసర వస్తువులు. ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే నిత్యావసర వస్తువుల్ని, దట్ ఈస్ ఎసెన్షియల్ కామోడిటీస్ని ఎవరైనా ఇల్లీగల్లీ స్టాక్ చేస్తే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వార్, ఎమర్జెన్సీ ఆర్ పాండమిక్, దే విల్ బి పనిషబుల్ అనేసి. సో ఈ ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్లో ఉన్న లిస్టుల్లో ఏవైనా వస్తువుల్ని ఇల్లీగల్ స్టాక్ చేస్తే దానికి వాడే పదం ఏంటి? హోర్డింగ్. ఓకేనా, ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్లో ఏవైనా వస్తువుల్ని ఇల్లీగల్ హోల్డ్ చేస్తే దాన్ని వాడే పదం హోర్డింగ్. ఓకే, నెక్స్ట్, సిడ్బి తెలుసు కదా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్డ్ ఇన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ వెస్ట్ బెంగాల్ అండి టు డెవలప్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈకో సిస్టమ్ స్టేట్లో. ఓకేనా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సిస్టమ్ స్టేట్. సో సిడ్బి చైర్మన్ ఎవరు అండ్ MD ఇప్పుడు? శివసుబ్రమణ్యన్ రామన్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఏప్రిల్ 1990, హెడ్ క్వార్టర్స్ లక్నో, ఉత్తర్ ప్రదేశ్. Okay, so this is for today's news. Thank you people, good luck.